మేలకొండపల్లి అంటే చాలా ప్రసిద్ధిగాంచిన గ్రామంగా మనం భావించాలి. ఆనాడే రాములు వారికి ఒక మంచి దేవాలయం కట్టించాలి అని చెప్పి తనకు కలలో వచ్చి రామాలయం నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని చెప్పేసి రెవెన్యూ శాఖలో పనిచేస్తూ కూడా మేలకొండపల్లి వాసిగా రామాలయం కట్టడం కోసం మరి చాలా కష్టాలకు వచ్చి చివరికి జైలు పాలై కూడా తన రాముల వారి కోరికను నెరవేర్చిన గొప్ప భక్తుడు రామదాస్ గారు గోపన్న గారు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వం, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు భద్రాచలం రాముల వారిని దర్శించుకొని తప్పకుండా ఈ దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాట ప్రకారం సుమారుగా 35 కోట్ల రూపాయలతో దేవాలయం చుట్టూ కూడా ఉన్న ఆక్రమిత స్థలాలు కానీ వారు నిర్మాణాలు చేపట్టి అనేక వ్యాపారం చేసుకుంటున్న వారందరినీ కూడా తరలించి ఈనాడు 35 కోట్లతోటి స్థలం సేకరించడం జరిగింది. అంతేకాకుండా మీరు చూశారు, ఈ మధ్యనే మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఖమ్మంలో ఇచ్చారు. భద్రాచలం రామాలయాన్ని అయోధ్య రామాలయం లాగా తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పారు. తప్పకుండా ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు ఆనాటి కార్యక్రమంలో పాల్గొనే రోజు తప్పకుండా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. ఈ రకంగా భద్రాచలానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు, మంచి దేవాలయం నిర్మించిన ఆనాటి మరి రామదాస్ గారికి అయితే ఈరోజు మరి దాన్ని మరింత అభివృద్ధి చేసి దేశంలోనే ఒక ముఖ్య దేవాలయంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం మరి కంకణం కట్టుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి మన జిల్లా మంత్రివర్యులు, స్థానిక మంత్రివర్యులు, శాసనసభ్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా రావాలని అనుకున్నారు. కానీ 2-3 రోజుల్లో అనేక కార్యక్రమాలు ఉండటం, ఈరోజు బిజీగా ఉండటంతో మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నన్ను ఆదేశించారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున మీరు వెళ్ళండి, మరి వాళ్ళు చేస్తున్న ఉత్సవాల్లో మీరు పాల్గొనండి, మరి మరింత అభివృద్ధిగా చేసే విధంగా తన వంతు సహకార సహకారం అందిస్తానని చెప్పి నాతో చెప్పి పంపించారు. అదేవిధంగా మేము కూడా మేలకొండపల్లి మండలంలో పుట్టినవాడినిగా నేను గర్వపడుతున్నాను. మేలకొండపల్లి అందరూ కూడా ప్రపంచంలో, దేశంలో ఎవరైతే రామభక్తులు ఉన్నారో వారందరికీ కూడా మేలకొండపల్లి చిరస్థాయిగా గుర్తుండే విధంగా మన రామదాస్ గారు అక్కడ నిర్మాణం చేపట్టడం అనేది మనందరికీ గర్వకారణం. ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళు కూడా గర్వించవలసిన విషయంగా భావిస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు చాలా రిస్కుతో, మరి వారు చాలా పెద్దవాళ్ళైన వయసులో అందరినీ కూడా ఇంటింటికి తిరిగి పెద్దలందరూ రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అందరినీ ఆహ్వానించినప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న పనులతోటి వారు రాకపోయినప్పటికీ ప్రభుత్వం తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా అనేక మంది మరి పిల్లలు హైదరాబాద్ ఇతర ప్రాంతాల సుదీర ప్రాంతం నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.